చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఘటన తిరుపతిలో జరిగింది. అంటే తిరుపతి చరిత్రలో ఎన్నో లక్షల మంది దర్శనం చేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. సో ఈ ఘటనకు సంబంధించి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. అందరినీ ఒకటే చోట వేయడం వల్ల, ఒకటేసారి వదలడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పి అక్కడ స్థానికులు చెప్పారని చెప్పి, మరొక అంశం ఏంటంటే దీని వెనుక మరో కుట్ర ఉందని చెప్పి ప్రజాశక్తి పత్రికలో జనసేన పార్టీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో ఒక 50 మంది, ఆ 50 మంది ఒక మహిళను బయటకు వదిలేటప్పుడు మన వాళ్ళని కూడా 50 మంది ఉన్నారు వాళ్ళని పంపించారని చెప్పినప్పుడు వాళ్ళందరినీ వదులుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏమనుకుంటారు, అప్పుడు వాళ్ళు వదులుతున్నారేమో, టికెట్లు ఇస్తున్నారేమో అని చెప్పి హడావిడిలో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావడం, ఒకరి మీద ఒకరు పడడం, ఈ ఘటనకు, ఈ తొక్కిసలాటకు కారణమైందని చెప్పి కూడా వాళ్ళ ఆ ప్రజాశక్తి పత్రికలో వాళ్ళు వార్త రాయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీని, వాళ్ళ వివరాలు తెలుసుకున్నారని చెప్పి, స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదని చెప్పి వాళ్ళు ఆ పత్రికలో రాశారు. ఇప్పుడు తాజాగా మరొక కోణం దాగి ఉంది దీని వెనక, తొక్కిసలాట కారణం కాదు, మరొక కోణం దాగి ఉంది దీని వెనక అని చెప్పి ఈరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు బాబు బినామీ గుప్పట్లో శ్రీవారి ఆలయం అని చెప్పి ఏదో టెక్నాలజీ వాడాలి, అది వాడాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ బినామీల చేతిలో పెట్టడం వల్ల, వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఘటన జరిగిందనే అంశానికి సంబంధించి సాక్షి పేపర్ ఈరోజు కొంత సమాచారాన్ని సేకరించి వార్తనైతే ప్రచురించింది. సో దానికి సంబంధించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం పరిజ్ఞాన్ని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తానంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫైబర్ నెట్ కుంభకోణం ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వేమూరి హరికృష్ణ నేతృత్వంలో ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నటువంటి తిరుమల అదనపు ఈవో ఎవరైతే వెంకయ్య చౌదరి ఉన్నారో ఆ చౌదరి కనసన్నల్లోనే ఇవంతా జరిగింది. ఆయన పూర్తి సహకారం అందించారు. ఇదే కాకుండా చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్వేర్ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీలోకి ప్రవేశించారు. వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కన్సల్టెంట్ నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ వీళ్ళ విషయంలో ఉత్తర్వులు కూడా ఎక్కడ జారీ చేసినట్టు లేదు, అధికారికంగా చేసినట్టు ఎక్కడ చేయలేదు. టీటీడీ పాలక మండలిలో తీర్మానాలు చేయాలని అది కూడా ఎక్కడ చేయలేదు వీళ్ళు. దాన్ని ఉంటే కనుక అఫీషియల్ వాళ్ళు చెప్పొచ్చు. వీళ్ళు ఈరోజు పత్రికల వార్త రాశారు కదా, ఇది కాదు, ఇది అబద్ధం, ఇగో ఉత్తర్వులు ఇవి, అధికారికంగా ఈ రకంగా మేము నిర్ణయం తీసుకొని చెప్పొచ్చు. కానీ చెప్తారో లేదో చూద్దాం. టీటీడీ పాలక మండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్ కుమార్, చందుతోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్గా పనిచేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికార సమావేశాల్లో పాల్గొంటున్నారు. అసలు వీళ్ళకు అధికారిక సమావేశాల్లో పాల్గొనడానికి అర్హత లేదు, కానీ పాల్గొంటున్నారని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన పెడతాను. ఆ వ్యక్తి యొక్క ఫోటో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది. అధికారిక సమావేశాల్లో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆ వ్యక్తులు ఉన్నటువంటి ఫోటో కూడా పెట్టారు. వాళ్ళు స్క్రీన్ పైన పెడతారు మీకు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయన కుర్చీ వేసి మరి ప్రోటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక చాంబరు, వాహన సౌకర్యాలు, రూములు అన్నీ కల్పించారంట వాళ్ళకు. అంటే అనధికారికంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాజమర్యాదలు జరుగుతూ ఉన్నాయనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా బినామీలు అక్కడ ప్రవేశించారు. మళ్ళీ వీళ్ళ వల్ల ఎట్లా జరిగింది ఈ ఘటన అనే దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక, తిరుమల శ్రీవారి ఆలయంలో క్యూ లైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించినటువంటి విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుపతిలోని తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్ ప్రాజెక్టును తిరుమలలో చేయడానికి వీల్లేదు, ఏదైనా ప్రాజెక్టు చేపడితే. కాబట్టి అందుకని వాళ్ళు తిరుపతిలో చేపట్టారు. పైన కొండ మీద కాకుండా కింద తిరుపతిలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అందుకు ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాలలో ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్లుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడం వల్లే టికెట్ల జారీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపైన నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు తొక్కిసలాటకు దారితీసి 6 బలికి తీసుకుంది. టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు వీళ్ళు. పరిజ్ఞానంతో భక్తులకు తొందరగా దర్శనమయ్యేటట్టుగా చేస్తామని చెప్పి, టికెట్ల జారీ ఉంటుందని చెప్పి, ఈ ప్రసాదాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి టెక్నాలజీ ప్రయోగిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్లో ఉంది కదా, అన్ని ఆర్టిఫిషియల్ దీంతోనే చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రకంగా అక్కడ కూడా చేయాలని ఒక ప్రయత్నం చేశారు. సో తద్వారా టికెట్ల జారీ, ఈ క్యూలను నిర్వహణ చేయాలని చూసారు. అది బెడిచికొట్టింది. సో మరి ఇప్పుడు ముఠా ఇప్పుడు ఎక్కడ ఉందంటే, ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు పరారయ్యారంట, ముఠా లేదు అక్కడ అని చెప్పి.
తమ ప్రయోగం వికటించి 6 మరణించారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠ బిచానా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందుతోట తిరుమల నుంచి గుట్టు చప్పుడు కాకుండా జారుకున్నారు. ఈ వ్యవహారంతో బయటికి రాకూడదని తిరుపతిలో చంద్రబాబు నాయుడు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి నేరుగా బాధ్యత లేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపించేందుకు ప్రయత్నించారు. కాగా తిరుమలలో కొన్ని రోజులుగా చంద్రబాబు బినామీ ముఠ భాగవతంపై టీడీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్ర తిరుమల ఆలయ ప్రయత్నాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు కానీ, అధికారులు కానీ, పాలక మండలి కొంతమంది మెంబర్స్ కానీ చెప్తున్నారనేటువంటిది వీళ్ళు రాశారు. ఏఐ పరిజ్ఞానాన్ని టీడీపీ బస్సులో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్ కుమార్, చందుతోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెప్తున్నాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే ఏఐ పరిజ్ఞాన పేరుతో తిరుపతిలో అన్ని వ్యవస్థలను బినామీలకు కట్టబెట్టాలని చంద్రబాబు అసలు కుట్ర. తిరుమలలో గదులు కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీలు అన్నిటినీ ఈ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాది మంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్నటువంటి వ్యవస్థను క్రమంగా నీరుగార్చి తన బినామీ ముఠాకి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలని అంతిమ లక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు అన్నీ ఇలా ఏదైనా సరే వారి ద్వారానే జరగాలనేటువంటి ఒక ఆలోచన చేశారు కాబట్టే ఈ రకమైనటువంటి ఘటన జరిగిందనేటువంటిది సాక్షి పత్రిక ప్రచురించింది. సో చూద్దాం మరి సాక్షి పత్రిక ఈరోజు ఏదైతే దీని వెనుక మరో కోణం ఉంది, బినామీల వల్ల ఇదంతా జరిగిందనేది చెప్తా ఉందో, దీనికి సంబంధించి ఆ కూటమి పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయి, మరి వాళ్ళకి అనుకూలంగా వార్తలు రాసేటువంటి పత్రికలు ఏ రకంగా స్పందిస్తాయి అనేది మాత్రం రేపటిలో తెలుస్తుంది. 2-3 రోజులు వాళ్ళు కూడా దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి కౌంటర్ ఇస్తారా, ఎందుకులే దీన్ని మళ్ళీ వేలు పెట్టి గెలకడం అని చెప్పి ఆపేస్తారా అనేది చూడాలి. వాళ్ళు రాసేదాన్ని బట్టి ఇది నిజమా అబద్ధమా తేలుతుంది.